చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, ఏపీలో పొలిటికల్ గవర్నర్ నడుస్తోందంటూ జగన్ కమెంట్ చేశారు. అలాగే స్కూలుకు వెళ్లే విద్యార్థిని వేధించడం దారుణం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే చాలా విషయాల్ని కోట్ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారంటూ కూడా జగన్ విమర్శించడం జరిగింది. నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టిందే చంద్రబాబు అంటూ కూడా విమర్శించారు. మనుషులు డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తూ ఉన్న కేబుల్. ఇది అతి ముఖ్యమైన విషయం. సబ్సీ కేబుల్. సింగపూర్ విశాఖపట్నం 3900 కిలోమీటర్లు. ఈ 3900 కిలోమీటర్ల మేర వైజాగ్ కేబుల్ వేయాలా? అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని అన్నారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారంటూ క్వశ్చన్ చేశారు జగన్. ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి.
తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే. బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని అన్నారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారంటూ కూడా మండిపడ్డారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతిచ్చారంటూ క్వశ్చన్ చేశారు. బాలకృష్ణ పని పాట లేని సంభాషణలు చేశారని అన్నారు. అలాగే అసెంబ్లీలో మాట్లాడాల్సిందేంటి, ఆయన ఏం మాట్లాడారంటూ కూడా జగన్ క్వశ్చన్ చేశారు. అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే. రైట్. బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారన్నారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతినిచ్చారని అన్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడారు, ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ఆయనే క్వశ్చన్ చేసుకోవాలంటూ జగన్ మాట్లాడడం జరిగింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్. అక్షయ, ప్రతి నెల ఇటీవల కాలంలో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న జగన్ ఇవాళ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా పలు అంశాలను ఆ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన పరిస్థితి ఉంది. అయితే సంచలనంగా బాలకృష్ణ అసెంబ్లీలో ఇటీవల చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. అయితే బాలకృష్ణ మందు తాగి అసెంబ్లీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఆయన మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చిన వ్యక్తిని స్పీకర్ ఎలా అనుమతిస్తారు, ఆయన మాట్లాడటానికి ఆయన ఎలా అనుమతించారంటూ స్పీకర్ పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అసలు అసెంబ్లీకి వచ్చిన వ్యక్తి ఎలా మాట్లాడాలి, అసలు ఎలాంటి సంభాషణ చేశారు, మందు తాగి లోపలికి వచ్చిన వ్యక్తిని వీళ్ళు ఎలా అనుమతించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల ఏదైతే ఈ గత అసెంబ్లీ సెషన్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఆయన చిరంజీవిపై వ్యంగ్యంగా మాట్లాడటం, దానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తనను ఏ విధంగా ట్రీట్ చేశారు అంటే సినీ పరిశ్రమకు సంబంధించి తాము సీఎం గా జగన్ ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్లిన సమయంలో ఎలా రిసీవ్ చేసుకున్నారనే పరిణామాలను కూడా చిరంజీవి కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా ఆయన జగన్ కూడా పరిణామాలను కూడా పూర్తి స్థాయిలో చెప్పకపోయినప్పటికీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం అర్ధరహితంగా ఉన్నాయి. ఆయన మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అక్షయ్, ఇంకా అలాగే ప్రెస్ మీట్ లో చాలా విషయాలను కూడా మాట్లాడడం జరిగింది కదా సురేష్. ఇవాళ సుదీర్ఘ మీడియా సమావేశాన్ని జగన్ నిర్వహించారు. దాదాపు ఆయన 2 గంటల పాటు మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దానికి సంబంధించి ఆయన పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధించే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఇష్యూని ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ మద్యం ఉంది ప్రారంభమైందని చెప్పుకొస్తున్నారు.
ఉన్నారు. అసలు అప్పటి నుంచి కల్తీ మద్యం చేస్తున్నారు అని చెప్తున్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి అసలు వీళ్ళు సీట్ ఎలా ఇచ్చారని కూడా ఆయన ప్రశ్నించారు. దాంతో పాటే జనార్దన్ రావు, అదేవిధంగా సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి సంబంధించిన పూర్తి అంశాలను ఆయన మాట్లాడారు. ఏదైతే విదేశాల నుంచి వస్తున్నాడు అని సమాచారం ఇచ్చారో ఆయన్ని ముందుగా వీళ్ళు వెళ్ళి ఎందుకు పట్టుకోలేదు, ఆయన వచ్చే వరకు ఎందుకు వేచి ఉన్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అదేవిధంగా జయచంద్రారెడ్డిని ఇష్యూ జరిగి ఇంతవరకు దాదాపు 20 రోజులు దాటిపోతున్నా ఇంతవరకు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. వీళ్ళ రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సినీ పెద్దలతో జగన్ సరిగ్గా వ్యవహరించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన కామెంట్లు కాకరేపాయి. ఆ రోజు అసెంబ్లీలో బాలకృష్ణ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని.